Hey everyone, welcome back to my channel. ఏంటి నేను ఇస్తాను మేకోవర్. అది మేకోవర్ కాదు, వాయిస్ ఓవర్. ఇదొకట్లే. So hey everyone, join us on an epic 3-day adventure to Gokarna. So without any delay, let's get started. And if you haven't subscribed to my channel, excuse me, okay, her channel, please subscribe to Meet This Medico. So that was Harshita, and me and Harshita are going to give voiceover to this video. So let's begin. As you guys already know, we are going to Gokarna and it is our first trip together. This was not at all easy. After lots and lots of begging, we finally got permissions from our parents and here we are. It was a 2-night 3-day trip. We are actually traveling through travel agency. We actually started at 4 p.m. from Nampally station. We're gonna reach by 6 a.m. at Hubli the next day. As you can see, we're having dinner. The food was yum. It was brought by you and Manideepa, right? And we're discussing something over here. I'm not sure what was it. Train stopped at this particular station For 40 minutes, I think. Right? Yeah. And these people are making fun of my vlogging, guys. You can see them clearly. Vlogging ante anta easy kaadu, okay na? Okay. అండ్ ఇక్కడ గ్రూప్లో ఒక అప్డేట్ వచ్చింది. ఇందని చూస్తే మాకు సర్జరీ ఎగ్జామ్ ఉందని తెలిసింది. సర్జరీ అండ్ ఫోరెన్సిక్. ఇక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం. ఐ థింక్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అవర్ అవుట్ఫిట్స్, రైట్? అవుట్ఫిట్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం. మాకు పక్కన చూడండి అంకుల్ని. సో టైం అయిపోయింది, పడుకున్నాం. నన్ను పైన బెడ్లో పడేసారు, వీళ్ళిద్దరు మంచిగా కింద పడుకున్నారు. మేము యాక్చువల్లీ 6కి దిగాలి హుబ్లీలో, బట్ 5కే లేచి కూర్చున్నాము. ఫస్ట్ టైం పోతున్నాం కదా. అండ్ ఇక్కడ సీనరీ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ ఏం చేస్తావు, నీ ఫేస్ చూపించొద్దని చెప్తున్నావు కదా, బట్ చూపించేసి ఫ్రెష్ అప్ అయ్యాం. వీఆర్ ఆల్ సెట్. రైట్ లెగ్. ముందు రోజు 4కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 6 AM హుబ్లీలో దిగినాము. సో క్యాలిక్యులేట్ చేయండి ఎంత టైం పట్టిందో. మేము స్టేషన్ బయటకు రాగానే మా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు ఒక బస్ అలాట్ చేశారు. ఆ బస్లోనే మేము ఇంకా ఈ 3 days ట్రావెల్ చేయాలి. అండ్ యాక్చువల్లీ వీళ్ళు కూడా మెడికోసే. కోఇన్సిడెన్స్ కదా. ఆఫ్టర్ అరౌండ్ 2 hours మేము ఒక స్టాప్లో దిగాము ఫర్ బ్రేక్ఫాస్ట్. రైట్. So guys, come here. okay, welcome back to Meet This Medico channel. So first of all అయితే మనం పొద్దుగాల దిగేసినాం. యాక్చువల్లీ ట్రైన్ డిలే అయిపోయింది guys. ఎందుకు అంటే లైక్ 6 or 6:30కి వచ్చే ట్రైన్ మనకి ఈరోజు 7కి వచ్చేసింది. సో అది డిలే అయిపోయింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ బుగ్గగాలం అయిపోయినాం. సో నెక్స్ట్ వచ్చేసి మన బస్ అయితే వచ్చేసింది. సో మన బస్ హెడ్కి పాపం తన నానికి పెట్టాలి ఇది. సో మన బస్సు అయితే నానికి సూట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే ఫుట్ రెస్ట్ అనేది కొంచెం తన హైట్ కన్నా ఒక ఇంచు పెద్దగా ఉందన్నమాట. సో తను ఎక్కాలి అంటే ఒక చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. స్టూల్లో ఆ స్టూల్ లేకపోతే మాత్రం ఎక్కదు. ఏమేదో చెప్తాడు ఆయన కూడా. నేను ఎక్కేసిన ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. Hello.
hi. Hi from Medicity. Hi from Apollo. ఇక్కడ మేము విభూది వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. విభూది వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అరౌండ్ 1 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. 15 hours జర్నీ తర్వాత ఈ ట్రెక్ చేయడం అనేది చాలా టైరింగ్ అనిపించింది. మాకు అంత ఎనర్జీ లేదని కూడా మాకు ఆ రోజే తెలిసింది. బట్ వ్యూ చాలా బాగుండే, అదంతా చూసుకుంటూ వెళ్తుంటే మంచిగా అనిపించింది. యా. అండ్ హర్షిత నీకు ఎట్లా అనిపించింది? కనిపిస్తుంది యాక్చువల్లీ వాళ్ళకి. యా, నీ వీడియో స్నిప్పెట్ యాడ్ చేసిన అనుకుంటా. యా, ఇది ఒక 200-300 మీటర్స్ నడిచింది అనుకుంటా, అట్లా అయిపోయింది. ఇంకా స్టామినా లేదురా. మణిదీప చూడు ఎంత డెడికేటెడ్గా ఉంది. Oh my god. Money? విభూది వాటర్ ఫాల్స్ దగ్గర ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిన తర్వాత డైరెక్ట్లీ హోనావర్కి వచ్చాము. ఇక్కడ బోటింగ్ ఉంటుంది, 350 per person కదా. 350. సో ఒక 1 hour అట్లా బోట్లో తిప్పుతారు. బాగుండే ఇది కూడా.
ఇది చూడండి, ఏ క్యూటీ హాటీ. I was joking. 1 hour తర్వాత అరౌండ్ 7 కల్లా మురుడేశ్వర్ వచ్చేసాము. పక్కన బీచ్ కూడా ఉంది. చాలా బాగుండే యాక్చువల్లీ వెదర్ అప్పుడు. నైట్లో టెంపుల్ వ్యూ చాలా బాగుంది లైటింగ్తో. అదంతా నిజంగా లైటింగ్ చాలా బాగుండే, అసలు చేంజ్ అవుతూ ఉంది కదా. ఇక్కడ మేము యాక్చువల్లీ పైన కూడా వెళ్ళి శివుడి ఐడల్ అదంతా ఐడల్ చూడొచ్చు అండ్ బీచ్ కూడా వ్యూ బాగుంటుంది. లిఫ్ట్లో వెళ్ళాలి పై ఫ్లోర్కి, బట్ మనం వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాబట్టి మనకి అది అలో లేకుండే. మిస్డ్ ఇట్. బట్ దర్శనం బాగా జరిగింది. ఇక్కడ శివుడు కొంచెం డిఫరెంట్ ఉన్నాడు కదా మన స్టేట్ కన్నా. తెలంగాణలో మన దాంట్లో లింగం ఒక్కటి ఉంటుంది, ఇక్కడ శివుడికి ఫేస్ ఉంది. కానీ చాలా బాగుండే శివుడు. అండ్ ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం ఆ ఐడల్ చూడడానికి. This is our room. This is me. Hi guys. మేము ఇప్పుడు హర్షిత. సో మేము ఇప్పుడు మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్ళేసి తర్వాత బస్లో ట్రావెల్ చేసి మురుడేశ్వర్ ఓకే గాయస్ మురుడేశ్వర్ టెంపుల్కి వెళ్ళినాం. సో అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కేసి డిన్నర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము ఈ రిసార్ట్కి. అండ్ నేనైతే రూమ్ చూసి ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై రూమ్. We are gonna stay in a single room and outfits. You wanna check out my friend's outfits? I had a jacket. Today was a long day, but it was really nice, and we had so much fun. I feel a bit tired, but that's fine. It's not more than the fun we had, so it's worth it. It's worth. And tomorrow is also a long day. Tomorrow we have so tomorrow is also a long day. As I was saying, tomorrow we have trekking and we have to visit 4 beaches while trekking, and our end destination will be Om Beach. I'm so excited for tomorrow. Now we are going to sort out the outfits for tomorrow. We'll just go freshen up and yeah, sleep. That's it. I'm gonna release this video after we finish this whole trip. So yeah, that's it. Good night.